మరి రెండేళ్లుగా ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇవాళ మరి జరపకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం వెల్లడిస్తా ఉన్నాయి. ఎన్నికలు జరపాలంటే మాకు భయమేమి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఒకవైపు మంత్రి గారు చెప్తున్నారు ఎన్నికలు మేము జరపనందుకు మేము చాలా బాధపడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. వీరి బాధ గాని భయం గాని మనకు అవసరం లేదు అని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఎన్నికలు సకాలంలో జరగనందున ఈ రోజు మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీస వసతులు కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు వీధి లైట్లు వెలగని దుస్థితి చూస్తున్నాం. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై అంటురోగాల ప్రబలి ఈ రోజు ఏమి చేయలేని స్థితిలో ఉంటా ఉన్నాం. ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఎన్నికలు సకాలంలో జరిగి ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ కూడా నిలదీసి ఉండేవారు, దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరినీ కూడా. కానీ అలా జరగలేదు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టి ఈ రోజు నడిపిస్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళేమో మరి ప్రజల బాగోగులు గాని ఇబ్బందులు గాని పట్టించుకునే పరిస్థితిలో లేరు, పట్టించుకునే స్థితిలో లేరు ఆఫీసర్స్. మరి ఈ రోజు ఆఫీసర్స్ పట్టించుకోకుండా ఈ రోజు ప్రజల మీద పన్నులు మాత్రం బాగా వసూలు చేసే కార్యక్రమం అయితే చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఆఫీసర్లు ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు. ఎవరైతే ప్రజలతో ఎన్నిక అవుతారో వాళ్ళైతే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు. మరి ఈ రోజు 2001 జనాభా లెక్కలని కొంతసేపు 2011 జనాభా లెక్కలని కొంతసేపు ఈ రోజు వాయిదాల మీద నడుస్తా ఉంది ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారికి ముందు కూడా ఏ నాయకుడు కూడా మరి జరగాల్సిన సకాలంలో ఎన్నికలు గడువు లోపల జరిగించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు సరిగా జరపాలని చిత్తశుద్ధి కూడా కనిపించడం లేదు. రాజ్యాంగం అయితే చెప్తా ఉంది పంచాయతీలకు మరి విశేషమైన అధికారాలు ఇవ్వాలి, మరి అది ప్రభుత్వం కల్పించాలి. కాబట్టి ఇది అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ పట్టించుకునే నాదుడు కనిపించడం లేదు. ఇవాళ చూస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు గడువు లోపలనే ఎన్నికలు జరగాలని చెప్పి కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలను ఈ రోజు పక్కన పెట్టి ఈ రోజు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఈ రోజు ఎన్నికలు మరి రిజర్వేషన్ డ్రామా తీసుకొచ్చి ఎన్నికలు జరపని పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మరి రిజర్వేషన్లు అయితే 60.55% రిజర్వేషన్ ఉండాలని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అదే 60.55 శాతాన్ని మరి ఎన్నికలు జరిపించగలిగారు. మరి ఈ రోజు ప్రభుత్వాలు ఎందుకు జరిపించలేకపోతున్నారని కూడా అడుగుతున్నాం. 34% బీసీలు, 8.25 మరి ఎస్టీలు, మరి 18.30 మరి ఎస్సీలు, మరి 50% మహిళలు. దీని ప్రకారం 60.55% అవుతుంది. అందుకనే జగన్ బాబు ఒక పరిష్కారం చూపాడు. 2011లోనే పరిష్కారం చూపడం జరిగింది. ఆ పరిష్కారం మరి బీసీ జనాభా దామాషా లెక్కల ప్రకారం మరి బీసీ జనరల్ స్థానాలు చేసి మరి అన్ని పార్టీలను కలిసి బీసీ అభ్యర్థులు నిలబెడదాం, ఈ సమస్యను పరిష్కరించుకుందాం, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి అన్ని పార్టీలకు మరి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అన్ని పార్టీలకు లేఖ ద్వారా ఓపెన్ లెటర్ రాయడం కూడా జరిగింది. కానీ ఏ పార్టీ కూడా స్పందించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ స్థానిక సంస్థలకు మరి ఎన్నికలతో పాటు నిధులు విధులు కూడా ఉండాలి. స్థానిక సంస్థలకు చాలా ముఖ్యమైనవి. మరి ఈ రోజు నిధులు విధులు కూడా మరి ఈ రోజు ఉండని పరిస్థితి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి నిధులు విధులు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి, మనసులో మాట రాసుకోవడం కూడా జరిగింది. ఆయన 9 సంవత్సరాల పాలనలో దగ్గర 2,000 కోట్ల రూపాయలు నిధులు మళ్లించడం కూడా జరిగింది. మరి అందుకే ఆయన 2001లో మరి ఆ రోజు మరి ఘోర పరాజయం పొందడం కూడా జరిగింది కూడా చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగాక స్థానిక సంస్థలకు నిధులు విధులు కూడా కల్పించడం జరిగింది. మరి మంచినీరైనా వైద్య విద్య అయినా కూడా మరి అవన్నీ కూడా మరి విధులు కల్పించి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ చెక్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలు కల్పించడం జరిగింది. మరి ప్రోటోకాల్ కూడా